మహిమ. స్తోత్రం ప్రభు. వందనాలు నాయన. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. అవును ప్రభు. వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. అవును సాధ్యం ప్రభు. అవును ప్రభు. స్తోత్రం. అవును ప్రభు. అయ్యా సహాయం దయచేయండి. అవును ప్రభు. అవును ప్రభు. సహాయం నాయన. అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. సహాయం చేయండి తండ్రి. వందనాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు. సహాయం చేయండి. అవును తండ్రి. వందనాలు వందనాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. నింపండి నాయన. ఎత్తి పట్టుకోండి ప్రభు. అవును అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం. సహాయం చేయండి. అవును అవును దేవా. అవును స్తోత్రం. అవును ప్రభు. ఆమేన్ ఆమేన్. మొదటిగా దేవుడి వందనాలు. సమావేశంలో ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? బాగున్నారు అందరూ? బాగున్నారు. నేను పలకరిస్తే మనసుకి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి మనం పలకరిస్తే విష్ చేస్తే అది ఒక రకమైన సంతోషం వస్తూ ఉంటుంది. మరి దేవుని కృపను బట్టి 8వ మాసం ఆగస్టు మాసము 9వ తేదీన దినాలు గడిచిపోతూ ఉన్నాయి. దినాలు అసలు పరిగెడుతూ ఉన్నాయి. 24 అవర్స్ సరిపోవట్లేదు, మనిషికి సరిపోవట్లేదు. అంత బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. మరి ఏది ఏమైనప్పటికీ ఆయన కృపను బట్టి ఒక 3 గంటలు దేవునితో గడపడానికి ఆయన మనకు కృపనిచ్చి ఉన్నాడు. అందరి బట్టి దేవుడికి నాకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మనం ఎంత కష్టపడ్డా కూడా, ఎంత టెక్నాలజీలో మనము ఎదిగినా కూడా, ఎంత సైన్స్ మనం నేర్చుకున్నా కూడా, ఈ దేవుడు అనే కాన్సెప్ట్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. సైన్స్ ఏమంటుందంటే దేవుడు లేదని చెప్తుంది చాలా మటుకు. అవంటారు కదంట. సైన్స్ అనేది ఏంటంటే అది అంటే దానికి ఉన్న ఎవిడెన్స్ బట్టి అది దానికి అది గొప్పగా ఏం చేసుకుంటుంది, చూపించుకుంటుంది అనమాట. కానీ ఈ సృష్టిని మనం గమనిస్తే, స్పష్టంగా గమనిస్తే, ఎవరైనా కానీ, అన్యులు కానీ, వాళ్ళ యూదులు కానీ, గ్రహ దేశస్తులు కానీ, అన్యులు కానీ, ఎవరైనా కానీ ఈ సృష్టిని ఒకసారి మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దేవుడు ఉన్నాడని మనకి ఏమవుతుంది, అర్థమవుతుంది. అర్థమవుట్లేదా? దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుందా? అర్థమవ్వదా? స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడని మనకు స్పష్టంగా ఏమవుతుంది, అర్థమవుతుంది. చెప్పాలి అసలు గట్టిగా. ఈ సృష్టిని చూస్తే మనకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈ సృష్టిని కలగజేసిన వాడు ఒకడు ఉన్నాడని మనకి ఏమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే రోమపత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం గమనిస్తే ఈ సృష్టిని మనం చూసినా మనం ఏం కొత్త చూసుకున్నాం, మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము. కొన్ని మాటలు చెప్పి నేను వాక్యం వెళ్దాము.
ఎందుకనగా దేవుడి గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచిన కనుక వారు నిరంతరులై ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా ఏమంటుందంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన అవి ఏమైతా ఉన్నాయంట, తేడాపడతా ఉన్నాయంట. దేవుడు అనేవాడు ఉన్నాడనేసి ఆయన ఒక వ్యక్తి వచ్చి మనం చెప్పడం కాదు, కానీ ఈ సృష్టిలో ఉన్న వస్తువులను, ఈ సృష్టి మనం గమనించినప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది మన హృదయానికి, మనిషికి ఏమో అర్థమవుతుంది, అర్థమవుతుంది. అవునంటే కాదంటారు, అర్థమవుతుంది. సో దేవుడు అనేవాడు వాడు ఉన్నాడు, ఆయన ఈ సృష్టిని చేశాడు, కలగజేశాడు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క దేవత్వము ఈ సృష్టి యొక్క వస్తువులను చూడడం బట్టి మనకి ఏమర్థమవుతుంటుంది, అర్థమవుతూ ఉంటుంది. సో దేవుని ఇక్కడ చూడండి, సో దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. ఆదాము ఏం చేశాడు, సృష్టించాడు. వారితో అన్నాడు, మీరు ఫలించి ఏం చేయండి, అభివృద్ధి పొందండి అన్నాడు. దీనంతా మీరు ఏం చేసుకోండి, స్వాధీనపరచుకోండి, ఏలండి, రూల్ చేయండి అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీరు ఫలించి ఏం చేయండి, భూమిని నిండించాలి అనేసి ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సో దేవుడు ఉన్నాడనే మనిషికి అర్థమవుతా ఉంది, ఈ సృష్టిని సృష్టించడం మనకు అర్థమవుతా ఉంది. అయితే మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, కొంతమందికి ఈ దేవుని యొక్క భయం అనేది ఏమవుతా ఉంది, లేకుండా పోతా ఉంది కొంతమందికి. సో ఇక్కడ మనము సంఘానికి వస్తూ ఉన్నప్పుడు క్రమశిక్షణ అనేది మనకు చాలా అవసరం అనమాట. క్రమశిక్షణ మనకు చాలా అవసరం. మనం ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనము ఎంత క్రమశిక్షణ నడుచుకుంటామో, సంఘానికి వస్తే మనం అంతే క్రమశిక్షణగా మనం ఏం చేయాలి, ఉండాలన్నమాట. ప్రతి విషయంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రార్థన, ఆరాధన, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఒక క్రమాన్ని మనం ఏం చేయాలి, పాటించాలి. అలాగే ఒక క్రమం కూడా ఇప్పుడు ఏం చేస్తామో జరిగిస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు వాక్యం కూడా తెలిస్తే మన లాస్ట్ ఒక వాక్యం నేను చెప్పినప్పుడు, ఏ వాక్యం చెప్పినప్పుడు గుర్తుకుంది నేను చెప్పినప్పుడు నాకు కంటిన్యూషన్గానే మన లాస్ట్ వారం వాక్యం మాట్లాడుకున్నాం కదా, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్నాము, దేవుడి గురించి ధ్యానించుకున్నాము. అమ్మా ఉపమానం, అదే దాని యొక్క భావం ఏంటి, ఫలించడం మనం నేర్చుకున్నాం. సింపుల్ వన్ లైన్ ఆన్సర్. ఫలించడం మనం ఏం చేస్తాము, నేర్చుకున్నాం అనమాట. సో ఒక వ్యక్తి ఫలించాలి అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు, ఫలిస్తాడు. ఇక్కడ ఒక మన క్వశ్చన్ వస్తుంది, ఊహాత్మకమైన ప్రశ్న. అంటే అందరూ కూడా ఫలిస్తున్నారు కదా, ఆ ఫలించడం కాదు ఇక్కడ చెప్తుంది, దేవుడు చెప్తుంది. ఫలించడం అనేది డబ్బు సంపాదించడము, ఒక కారు కొనడము, ఒక బంగ్లా కొనడము, ఇది కాదు. ఫలించడం అనేది దేవుని దృష్టిలో ఆయన ఏమంటాడంటే ఆత్మ ఫలాలు అనమాట. ఆత్మ ఫలాలు. ఒక చెట్టు ఫలించడం అంటే పచ్చగా ఉండడం సరిపోదు. అదే మనం చూసుకున్నాము, ఒక చెట్టు ఫలించడం అంటే పచ్చగా ఉండడం కాదు. ఈ డబ్బు, ఈ కారు, ఈ బంగారం కానీ పచ్చగా మనకు కనబడతాయి అన్నమాట. కానీ ఫలించడం అంటే ఏంటి, దానికి ఫలాలు వచ్చినప్పుడే ఆ చెట్టుని ఏమవుతాం, మనము ఫలించినట్టు మనం ఏం చేస్తామో లెక్కలోకి తీసుకుంటాం. ఒకవేళ దానికి పచ్చడి ఆకులు ఉన్నా కూడా, కాయలు లేకపోయినా, ఫలం లేకపోయినా అది ఫలించడానికి రాదు. మనం లాస్ట్ చూసుకున్నాం కదా, యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నామన్నాడు. ఆ అంచనా చూడడానికి ఎలా ఉంది, పచ్చగా ఉంది. కానీ దగ్గరికి చూస్తే ఏం లేవంట, కాయలు. సో ప్రభు దాన్ని ఏం చేశాడు, శపించేశాడు. సాయంత్రం కాలం అది ఏమైపోయింది, ఎండిపోయింది. కాబట్టి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఏం చేయాలంట, ఫలించాలి. ఫలించకపోతే మనం ఏమైపోతాము, అదే చెప్తామని మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో కూడా చూసుకున్నాం. ఏం చూసుకున్నాము, ఒక చెట్టు ఏ విధంగా ఫలిస్తుంది,
ఒక చదువుతారా అవి కూడా చదువుకున్నాం ముందుకెళ్తాం ఫాస్ట్ చదవండి. ఒక రీక్యాప్ చేస్తా ఉన్నాం. సరే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎదున నాటబడిననే ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము ధ్యానించాలి. అప్పుడు మనము ధన్యులం. అతడు నీటి కాలువ ఎవరున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. సో మనం ఎప్పుడైతే దేవుని అంటుకట్టుకొని ఉంటామో ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయ ఫలాలు ఫలిస్తాం అన్నమాట. యోహాను సువార్తలో కూడా ఆయన 15వ అధ్యాయం అంటాడు, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు. మీరు నాకు అంటు కట్టబడితే తప్ప మీరు ఏం చేయరు, ఫలించరు. అంతే కదా. ఇప్పుడు ద్రాక్ష చెట్టుకి ఆ తీగలన్నీ కూడా అంటు కట్టుకొని ఉంటే అవి ఏమవుతాయి, ఫలిస్తాయి. లేకపోతే అవి ఏమో ఫలించాలి. మనం ఎప్పుడైతే దేవునికి అంటు కట్టుకొని ఉంటామో ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ఏమిస్తామో ఫలిస్తాం. అవేంటి ఆ ఫలాలు ఏంటి? దాన్ని చదువుకున్నాం కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఈ ఫలాలు మనం ఏం చేయాలా, ఫలించాలన్నమాట. ప్రేమ ఎంతమంది ఫలిస్తూ ఉన్నారు? ప్రేమగా ఎంతమంది మనం మాట్లాడుతూ ఉన్నాం? సమాధానం ఎంతమందికి సమాధానం ఉంటా ఉంది? సంతోషం ఎంతమంది సంతోషంగా ఉంటా ఉన్నారు? దీర్ఘశాంతంగా ఉంటున్నారు, దయాలత్వం కనపరుస్తూ ఉన్నారు, మంచితనంగా నడుచుకుంటూ ఉన్నారు. విశ్వాసం ఎంతమంది దేవుని మీద విశ్వాసం చూపుతూ ఉన్నారు? సాత్వికం, ఆశ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభు అంటున్నాడు ఇవి ఆత్మ ఫలాలు. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి, ఫలించాలి. ఇవన్నీ ఫలిస్తేనే మీరు ఫలించినట్లుగా మీకు ఏమవుతా ఉంది, ఆ లెక్కలోకి మీరు వస్తారు. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా మంచి చేయాలనే ఉంటుంది. అపవాది మాత్రం చెడగొట్టడానికి వస్తుంది, కానీ దేవుడు ఇప్పుడు కూడా చెడగొట్టే పని ఆయన ఇప్పుడు కూడా చేయడు. ఫలించాలి, మనం అందరం కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అంతకంత మనం ఏం చేయాలంట, ఎదగాలంట. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండొద్దు. అర్థమవుతుందా? ఎక్కడేసిన కూడా అక్కడే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎదగాలి. పుట్టిన పసిబిడ్డ ఏదైతే రోజు రోజుకు ఎదుగుతూ ఉందో మనం కూడా మనం ఏం చేయాలి, ఎదగాలి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు గారు కూడా మనుషుల దయంతోనూ దేవుని దయంతో ఏమయ్యాడంట, వర్ధిల్లు చూడడానికి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒక మాత్రం మనకి ఏం చేశాడా, చూపించాడు. మనుషుల దయ ఉంది, దేవుని దయ ఉంది. మనకు దేవుని దయ కూడా సరిపోదు. మనుషుల దయ కావాలి మనకు, దేవుని దయ కూడా మనకు కావాలి. మనుషుల దయ దేవుడు మనం ఏమవ్వాలి, వర్ధిల్లుతూ మనం ఉండాలి. సో మనం చూసుకున్నాం ఫలించాలని మన కాన్సెప్ట్ మనం చూసుకున్నాము. ఏ విధంగా ఫలించాలో కూడా మనం లాస్ట్ టైం చూసుకున్నాం. దేవుడు వాక్యం ఏం చేస్తా ఉన్నాడంట, ఒక వ్యక్తి ఫస్ట్గా ఫలించాలంట ఆయన అంటు కట్టుకొని ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఫలించాలంటే ఆయనతో అంటు కట్టుకొని ఉండాలి. రెండో విషయం ఏంటి, మనము వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, సహవాసంలో ఉండాలి. అంతే కదా. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, సహవాసంలో ఉండాలి. మనం లాస్ట్ చూసిన వాక్యం ఏంటి, మత్తయి సువార్త కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం అక్కడ చూసుకున్నాం. ఏంటి అవుతుందో తీయకండి మళ్ళీ నేను రీక్యాప్ చేస్తాను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు. అవునా కదా. ఒకడు వచ్చి విత్తనాలు ఏం చేశాడు, చల్లాడు. ఫస్ట్ విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? ఫస్ట్ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. అప్పుడు ఏమైంది, పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి. మళ్ళీ ఇంకొకటి రాతి నెల మీద పడ్డాయి. అక్కడ ఏమైంది, వేరు లేనందున కింద లోతు లేదా అవి ఏమైపోయాయి, ఎండిపోయాయి. ఇంకొన్ని ఎక్కడ పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి. అక్కడ ఏమైంది, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని ఏం చేయలేదంట, ఎదగని. గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. బైబుల్ ఉండదు కొనలైతే బైబుల్ ఉండకపోవచ్చు, మన హృదయాన్ని రాసుకొని పెట్టుకోవాలి. ఇంకొన్ని ఎక్కడ పడ్డాయంట, మంచి నెల మీద పడ్డాయి. అవి ఏమయ్యాయంట, 30 దంతాలుగా, 60 దంతాలుగా,
నూరంతా ఏమయ్యంట ఫలించాయంట. మంచి నేల, మన హృదయం ఎలా కావాలంట? మంచి నేల. ఇందాక పాట పాడుకున్నాం కదా, నీవు చేసిన ఉపకారాలకు నేను ఏమి ఇవ్వాలి మనం ఆయనకు. అసలు మనం ఆయన ఉండడం మనం జీరో. స్టిల్ మళ్ళీ ఆయన మనం ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. మనల్ని నుంచి ఆయన ఆశించేది ఏది కూడా లేదు. అవునప్ప మన దగ్గర ఇది ఉంది, ఇది ఇస్తే ఆయన తృప్తి పడతానని కూడా లేదు. పాపలపై మళ్ళీ ఆయన చేశాడు? ప్రేమించి జాలి చూపి దయ చూపి మనల్ని రక్షించుకున్నాడు. సో ఎప్పుడు కృతజ్ఞతగా మనం ఏమి కూడా మనం ఆయనకు ఇవ్వలేము. ఏదైనా ఉంది ఒకవేళ ఇస్తే ఆయన సంతోషపడతాడు. మన హృదయమే, మన యొక్క హృదయం. సో దేవుని ఒక మాటను విత్తబడతా ఉన్నప్పుడు ఇది జీవం అన్నమాట. ఇది ఆత్మకి ఏంటి? ఇది జీవం అన్నమాట. ఒక చెట్టు మనం చూస్తున్నాం, ఏమేమి చూస్తున్నాం లాస్ట్ టైము ఎంతమంది గుర్తుకుంది? కొద్ది పిక్చరైజేషన్ చేసిన కొద్ది ఇంకా ఈజీగా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఫోన్లో పెట్టలేదు అనుకుంటా. సరే, నీటి కాలువలో ఒక చెట్టు మనం చూసుకున్నాం. ఒక చెట్టు చూసుకున్నామా లేదా? ఆ పక్కన ఏమవుతా ఉంది? వాగు ఏమవుతా ఉందండి? వాగు పక్కన వాగు వస్తూ ఉంది కదా. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంది చూడండి? ఎలా ఉంది? పచ్చగా ఉంది. చెట్టు ఎలా ఉంది? నీటి కాలువ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుంది. ఎందుకు? పక్కన ఏముంది? నీరు ఉంది కాబట్టి. సో మనం కూడా ఫలించాలి, పచ్చగా ఉండాలి. ఫలాలు ఫలించాలంటే మనకేముండాలా? వాక్యం ఉండాలి. సింపుల్. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం వాక్యం విన్నానండి, ఆయన నేను బలంగా ఉన్నానంటే ఉత్తదే. అందులో ఏమైనట్టు? జీవము. నేను చెప్పట్లేదు, అది వాక్యమే చెప్తాను. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం వాక్యం విన్నాను, నేను ఎప్పుడో విన్నాను, విని మర్చిపోయాను. ఇక్కడ మళ్ళీ మర్చిపోయే కాన్సెప్ట్ పక్కన పెట్టేసేసాను. మళ్ళీ ఆ వాక్యం మనలో ఉంటే మనం ఏమవుతామంట? ఫలిస్తాం. ఫలాలు ఏమైతే మనలో పొందుకుంటాం. ఆత్మ ఫలాలు ఫలించాలి అంటే మనలో కూడా దేవుని ఒక వాక్యము ఉండాలి. అర్థమవుతుంది కదా? మనం కూడా దేవుని వాక్యం ఉండాలి. మనం అందరం కూడా ఏం చేయాలి? ఫలించాలి. మనం కూడా ఏం చేయాలి? ఫలించాలి. ఒక మాట చూసుకుందాం. సరే, మత్తయి సువార్త దానికి కంటిన్యూషన్ ఒక మాట చూసుకున్నాం. ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 24వ వచనం తీసుకుంటాం. 24వ వచనం. ఉపమానం వారితో చెప్పారు. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గురుగులలో విత్తిపోయాను. చదవడం. గురుగులు కూడా అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చనని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసుడు వాటిని పెరిగి అని అతను అడిగాడు. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో ఒకవేళ గోధుమను పెళ్ళగించదు. కోతకాలమందు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలము గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు
కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చుడని కోతగాండతో చెప్పింది. చూడండి, ఇక్కడ ప్రభు వారు ఉపమానం చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? మంచి విత్తనాలు ఏం చేస్తా ఉన్నాడు? చదువుతా ఉన్నాడు. వాక్యం ఏం చేస్తా ఉన్నాడు? విదుతా ఉన్నాడు. అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే వాడు కూడా కొన్ని విత్తనాలు ఏం చేస్తా ఉన్నాడు? విత్తుతా ఉన్నాడు. దేవుడు విత్తుతా ఉన్నాడు, అపవాదుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ గమనించాలి. పంటలో పొలంలో ఒక ఆయన కొన్ని విత్తనాలు చల్లాడు, గోధుమ విత్తనాలు చల్లాడు. ఇంకొకటి వచ్చేసి ఏం చేశాడంట? గురువులు కూడా ఏం చేశాడు? చల్లాడు. అయితే కొద్దిగా అవి ఎదిగిన తర్వాత ఆ యొక్క పని వాళ్ళు వచ్చేసి ఆ యజమాని చెప్తా ఉన్నారు, అయ్యా మరి నీవైతే గోధుమలు చల్లావు కదా, అందులో ఏమున్నాయంటే ఇప్పుడు గురువులు ఎక్కడ వచ్చాయన్నప్పుడు ఆ యజమానుడు ఇవి అపవాదు చేసిన, శత్రువు చేసిన పని, ఈ శత్రువు చేసిన పని. సో అప్పుడు ఆయన వాటిని తీసేసి పక్కన పెట్టాలని అంటున్నాడు. తీసేసి పక్కన పెట్టాలంటే లేదు, వాటిని కూడా వీటి వరకు ఏం చేయండి? ఎదగనియండి. ఎందుకంటే వీటిని తీసే పండ్లకు అవి కూడా పెకలించిపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి రెండు ఏం చేయండి? ఎదిగనియండి. కోతకాలం వరకు మీరు ఏం చేయండి? వాటిని ఎదిగనిసిన తర్వాత ఎలా కోతకాలం వేస్తాం అని కోసేస్తాం. కాబట్టి అప్పుడు ఈ గురువుని మొదలుగా కోసేయండి, కాల్చిపోయాడని చెప్తా ఉన్నాడు. దీంట్లో అర్థం ఏం చెప్తున్నాడు గమనించాలా? యేసుక్రీస్తు కూడా వాక్యం వింటూ ఉన్నాడు, అపవాది కూడా కొన్ని మాటలు వాడు ఏం చేస్తూ ఉన్నాడు? వింటూ ఉన్నాడు. ఇక్కడ టార్గెట్ మనమే, ఇక్కడ టార్గెట్ ఎవరము? మనం అన్నమాట. ఏది మనం తీసుకుంటా ఉన్నాం? దేవుడి మాటలు మనం తీసుకుంటా ఉన్నామా? అపవాది మాటలు మనము తీసుకుంటా ఉన్నాం. ప్రభు అంటా ఉన్నాడు, ఇక్కడ మనం కింద చదివితే ఇక్కడ 36వ వచనం, 37వ వచనం చదువుకున్నాం. 37వ వచనం. అందుకని ఇట్లానే 37. అందుకని ఇట్లానే మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కొయ్యవాడు దేవదూతలు. సో స్పష్టంగా ప్రభు ఏమని చెప్తా ఉన్నాడంటే మంచి విత్తనములు విత్తినవాడు మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. పొలము లోకము అంటే మనము, పొలము అంటే లోకము అంటే మనము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మంచిగా ఫలించేవారు ఎవరంట? రాజ్య సంబంధులు అంట. గురువులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. సో దేవుడు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తుండే అంటే మంచివారు చెడ్డవారు, దేవుని సంబంధులు దుష్టి సంబంధులు అందరు కూడా ఎక్కడ ఉన్నారు? ఒకటే పొలంలో ఉన్నారు. కోత కాలానికి ఏమవుతా ఉందంటే, యుగ సమాప్తికి ఏమవుతా ఉందంటే ప్రభు ఏమంటే స్పష్టంగా ఏమంటే ఈ రెండింటిని ఏం చేస్తాను? వేరు చేస్తాను, దుష్టులను వేరు చేస్తాను, తర్వాత దేవుడు రాజ్య సంబంధం కూడా వేరు చేస్తాను. సో వీరిని ఏం చేస్తాను? నరకానికి పడేస్తాను, వీరిని మాత్రము నిత్య నివాసులకు ఏం చేస్తాను? నేను పంపించేస్తాను. సో ఇక్కడ మనం ఫలించకపోతే మనం అర్థం చేసుకోవాలి. దుష్టులు అంటే ఎవరు? దేవుని ఒక వాక్యాన్ని అంగీకరించని వారు. దుష్టులు ఎవరండి? దేవుని వాక్యాన్ని అంగీకరించని వారు, వినని వారు, పాటించని వారు, నడుచుకుని వారు, ప్రార్థన చేయని వారు, వాక్యం చదవని వారు, సావాసంలో ఉండడానికి ఇష్టపడని వారు, అంతే కదా వారు. సో ఈ ఇద్దరు కూడా ఎప్పటి వరకు దేవుడు చూసినట్టు ఓర్మి కలిగి కోతకాలం వరకు, యుగ సమాప్తి వరకు చూసిన తర్వాత అప్పుడు వీరిని వారిని చేశాడ వేరు చేసి మొదటిగా వీరిని ఎవరిని? దుష్టులను అగ్నిగుండంలో పడేసి అనేసి స్పష్టంగా చెప్తాము. సో ఇప్పుడు మనం ఎందుకయ్యా ఇవన్నీ మాట్లాడుకుంటామన్నామంటే మనం ఒకవేళ ఫలించే వారికి మనం లేకపోతే, ఫలించని వారిగా ఉంటే మనము దుష్టుల కిందికి వచ్చేస్తాం, అంతే కదా? అంతేనా కదా? ఫలించే వారిగా మనం ఉండకపోతే మనం ఫలించని వారుగా అంటే దుష్ట గుంపులోనికి మనం చేర్చబడతాం. ఫలించే వారిగా మనం ఉంటే దేవుని యొక్క రాజ్య సంబంధం అవుతాం. ఇప్పుడు ఆత్మఫలాలు ఏంటివి? ప్రేమ, ప్రేమకు ఆపోజిట్ ఏంటి? ద్వేషం. సమాధానం ఆపోజిట్ ఏంటి? ఏంటంటే అసమాధానం. సంతోషము
దుఃఖం, అంతే కదా. దీర్ఘశాంతము ఇమ్మీడియట్ అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, అంతేనా. దయాలత్వము ఇంకా అది లేనే లేదు. ఇంకా మంచితనము మంచి చెడు, విశ్వాసము అవిశ్వాసం. విశ్వాసము దేవుడి సంబంధి, అవిశ్వాసి దుష్టిని సంబంధి. మనం ఫలించకపోతే ప్రభు స్పష్టంగా అంటున్నాడు, ఏమంటాడంటే వీరిని అందరినీ కూడా ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు చేసే వాళ్ళు మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కాకుండా యుగ సమాప్తి వరకు కనిపెట్టుకోండి. అప్పుడు వారిని మీరు ఏం చేసి వేరు చేసి అనుగుణంలో పడేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, కూడా ఫలించాలి. ఫలించకపోతే ప్రాబ్లం. ఏం చేయాలన్నా కూడా ఫలించాలి. ఆత్మవరం వల్ల ఏం చేయాలి, ఫలించాలి. సో ఇవి ఫలించాలి అంటే దేవుని వాక్యం వల్ల ఏమవ్వాలంటే ఆ వాక్యం మనకు జీవం అన్నమాట. ఆత్మకు ఆ జీవం, ఆ వాక్యం ఉంటేనే ఆత్మ వల్ల మనం ఏమవుతాము, ఫలిస్తాము. సింపుల్ అర్థమైంది కదా. ఇక ఇంతే అనమాట. మళ్ళీ పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దేవుని వాక్యం వల్ల కూడా మనం ఏం చేస్తాము, ఫలిస్తాము. ఈ ఫలించడం వల్ల మనం ఎక్కడికి వెళ్తామంట, దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవుని వాక్యం మనలో లేకపోతే జీవం లేదు కాబట్టి ఫలించము. మంచి లేకపోతే చెడు వస్తుంది కాబట్టి దుష్టి సంబంధాలు అవుతారు. వారు ఎక్కడికి వెళ్తారు, అగ్నిలోనికి వెళ్ళిపోతారు. సో మనం ఫలించాలి. మనం ఏమవ్వాలి, మనం ఫలించాలి. కొన్ని వచనాలు చూసుకుందాం. ఫలించిన వాడి గురించి బైబిల్ ఏమైతే స్పష్టంగా చెప్తూ మనం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. చూడండి, గొడ్డలు పట్టుకొని అడుగున్నాడు ఆయన. మనం చెట్లమే కదా, మనం చెట్లమా కాదా, గట్టిగా చెప్ప, మనం చెట్లమా కాదా, చెట్టుతో పొడుస్తున్నాడు ఆయన మనలో. ఫలించని చదవక ప్రతి చెట్టును నరకబడి. చెట్టు పక్కనే ఉన్నాడు, గొడ్డలు ఎక్కడ ఉన్నాడ, మన పక్కనే ఉంది గొడ్డలు. ఫలించని ప్రతి చెట్టు దేంతో నరకబడుతుందంట, గొడ్డలితో. వేలతో సంగతి ఏమవుతుంది, పెరిగిపడుతుంది. ఫలించని చెట్టు తీసుకుపోయి ఎక్కడ పడేసాడంట, అగ్ని చేత కాల్చి వేస్తాడు. అగ్ని చేత కాల్చి వేస్తాడు. ఇంకొక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు మంచి ఫలములు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుంటారు. మళ్ళీ ఇవ్వడానికి ప్రభు చెప్తున్నాడు. అలాగునే 17వ వచనం. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. అవునరా కదంటారా? మంచి చెట్టు, మామిడి చెట్టు మంచి చెట్టు ఎలాంటి ఫలాలు ఇస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది. గణేపప్పు చెట్టు ఎవరైనా చూసారా? గణేపప్పు చెట్టు ఎవరైనా చూసారా? అసలు వేస్తారా? దాంట్లో ఏదో జరుగుతుందా? నేను ఎప్పుడు చూడలేదు అనమాట. దాంట్లో కనుక జరుగుతుందో నాకు తెలిసి, ఎందుకంటే ఎవరు వేయడానికి ఇష్టపడరు కదా. గణేపప్పు చెట్టు అదే పెరుగుతా ఉంటాయి. కొన్ని పిక్చర్లు కూడా ఉంటాయి అన్నమాట. ముళ్ళ చెట్లు తీసుకుందాం, వాటికి ఎలాంటి కాయలు వస్తాయి, ఏవో కాయలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లేవు కానీ ఊళ్ళలో చాలా ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నమాట. ముళ్ళు ఇంత పెద్ద ముళ్ళు ఉంటే అప్పట్లో కాలం దిగేవా అన్నమాట. చాలా ఊళ్ళో 10 వరకు కాయలు. ఈ చెట్టు ఒక రకమైన కాయలు వస్తాయి దానికి. అవి దేనికి కూడా ఏమావో పనికి రావు. దానివల్ల స్థలము వేస్ట్ తప్ప ప్రయోజనమైతే ఏమి కూడా లేదు. కొద్దిగా ఏదో నరికి దేనికి అంత ఎక్కువ వాడతారు, అది కూడా అంతంత మాత్రమే. టేకు వుడ్ వేరే ఉంటుంది, శాండల్వుడ్ కూడా వేరే ఉంటుంది. సో మంచి చెట్టు ఏమవుతుంది, మంచి ఫలాలు
ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఫలించదు. సో మనం మంచి చెట్టుగా ఫలిస్తా ఉన్నామా, కాని చెట్టుగా ఫలిస్తా ఉన్నామా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట, పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన ముందు ఏముంది? గొడ్డలు ఉంది. మన ముందు ఏముంది? గొడ్డలు ఉంది. అంతేనే కాదా? కాని చెట్టు ఏమవుతుందంట? కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు వేసి మంచి ఫలాలు ఫలిస్తుంది. ఫలింపనే ఇక్కడ కింద అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపలేదు, అంతే కదా? మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. మంచి మనిషి మంచి మాటలే చెప్తాడు, చెడ్డవాడు చెడ్డ మాటలే పలుకుతాడు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏమవుతుందంట? వేయబడుతుంది, అంతేనే కదా? కాబట్టి ఫలింపని మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి ఏదైతే అగ్నిలో మనం పడవేస్తామో, మనం కాల్ చేస్తామో, అదేవిధంగా దేవుడు మంచిగా ఫలించని ప్రతి మనిషిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? అగ్నిలో పడేస్తాడు. ఇంకొక వచనం చూసుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15:2 అలా చదువుకున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మీరు ఇప్పుడు పవిత్రులైన చూడండి, ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేస్తాడు. మనం కూడా అంతే కదా, ద్రాక్ష తోట వేసినప్పుడు ఒక తీగ ఫలించకపోతే కట్ చేసి బయట చేస్తాము, పడేస్తాము. దేవుడు కూడా అదే అంటాడు, చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. మనకు బుద్ధి రావాలంటే, మనకు అర్థం కావడానికి తీగలతో మనను పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, ఫలింపని ప్రతి తీగను, ఫలింపని ప్రతి చెట్టును ఏం చేశాను? కట్ చేసి బయట అగ్గిగుండం ఏం చేశాను? పారేస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఫలించే వారు మనం ఉండాలి. ఎలాంటి ఫలాలు? మంచి ఫలాలు. మంచి ఫలాలు ఏంటంటే ఫలించాలి. మన క్రియలను బట్టి మన ఫలాలు మనకు అర్థమైపోతాయి అన్నమాట. మనం మాట్లాడే మాటను బట్టి ఈ వ్యక్తి ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. నేను మంచి ఫలాలు ఫలిస్తున్నానా, నాకు ఎలా కనపడుతుంది? ఇప్పుడు మామిడి చెట్టుకి అయితే మామిడి ఫలాలు మనం చూస్తాం కాబట్టి కనపడతాయి. మరి మనిషికున్న ఫలాలు ఎలా కనపడతాయి? మాట తీరు, వివరించే విధానం, నడుచుకునే పద్ధతి. మనందరికీ తెలుసు. ఇక్కడ నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు ఎంతో కొంత తెలుసు. మీ గురించి ఒకవేళ నేను సాక్ష్యం ఇవ్వాలంటే మీ గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు? మీరు మాట్లాడే విధానము, మీరు వచ్చే టైము, వెళ్ళే టైము, నడుచుకునే పద్ధతి, క్రమశిక్షణ ఇవన్నీ కూడా నాకేం తెలుసు? అదేవిధంగా నా గురించి మీకేం తెలుసు? తెలుసు. సో మన ఫలాలు పెట్టి మనము తెలుసుకోగలము. ఎవరు మనము ఏం చేయమో మనము తెలుసుకోగలము. మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది మనం అర్థమవుతుంది. దాని క్రియ వలన వారి ఫలం ఏంటో మనం ఏం చేయాలో తెలుసుకోవచ్చు అంట. మనం ఏం చేసి మనము తెలుసుకోవచ్చు. తప్పుగా అనుకోవద్దు, మీరు లేట్ వస్తారని ఊరికే అన్నాను అట్లా. అంటే మనకు తెలుస్తుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, మనం ఎలా మాట్లాడుతున్నాం? మంచిగా మాట్లాడుతున్నాం, చెడుగా మాట్లాడుతున్నాం. మంచిగా మాట్లాడితే దేవుడి సంబంధం ఫలిస్తామని, చెడుగా మాట్లాడితే కాయ చెట్టు, పనికి మాలిన చెట్టు. ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం? సంఘంలో ఎలా నడుచుకుంటా ఉన్నాం? క్రమశిక్షణగా మనం నడుచుకుంటే దేవుడి సంబంధం, మంచి ఫలాలు వచ్చే చెట్టు. క్రమశిక్షణగా మనం నడుచుకుంటే కాని ఫలముల చెట్టు మొదలుచుంటాం. సో ప్రతిదీ మనం ఏం చేసుకోవాలి? ఎగ్జామినేషన్ చేసుకోవాలి. నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను, నేను ఎలా ఒక వ్యక్తి గురించి నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నాను, ఒక అమ్మాయి గురించి నేను ఎలా ఆలోచిస్తాను, ఒక పురుషుని గురించి నేను ఎలా ఆలోచిస్తూ ఉన్నాను, ఏ భావజాలతో నేను నడుచుకుంటా ఉన్నాను, సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నాను, ఏదో రెండు ఉండాలని వస్తూ ఉన్నానా, దేవుని వాక్యాలను వస్తూ ఉన్నా, నేను బంధువులతో ఎలా ఉంటా ఉన్నాను, స్నేహితులతో ఎలా ఉంటా ఉన్నాను, ఇరుపరు వాడితో ఎలా ఉంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. ఇవన్నీ మనం ఏం చేయాలి? చూసుకోవాలి. మంచి ఫలాలు ఇచ్చేవారు మనం ఏమైనా ఉండాలంట. మంచి ఫలాలు మనం చేసుకోవాలి, రావాలి. ఇదే మంచి చెట్టు కదా, మామిడి చెట్టు చూడండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది కదా, ఫలాలున్న చెట్టుకే దెబ్బతారు, మంచి చెట్టుకి ఏమవుతాయంట?
ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మామిడి చెట్టు చూడండి మీరు, కాయలు కనిపిస్తే చాలు రావు తీసుకొని ఏం చేస్తాం, కొడతారు. దానికి ఎవరు అర్థం తగలదా? తగులుతుంది. చెప్పండి, ఇక్కడ ఉన్నవారు ఎక్కడో ఏదో చెట్టుకి రాయించుకొని కొట్టినవారే, దానికి కూడా ప్రాణం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది, దానికి కూడా ప్రాణం ఉంటుంది. కొట్టాము, అందరం కూడా కొట్టాము. మనము కొట్టామని వచ్చే సంవత్సరం కాయ వేయకుండా ఉంటుందా? ఇస్తుంది కదా. దాని క్యారెక్టర్ అది మార్చుకోవట్లేదు, దాని స్వభావం ఏం చేయట్లేదు, మార్చుకోవట్లేదు. నువ్వు కొట్టినా సరే, నువ్వు ఏం చేసినా మళ్ళీ అది ఏమిస్తా ఉంది, మళ్ళా టేస్ట్ ఏమైనా మారుతుందా? కాయలు ఏమైనా తగ్గుతున్నాయా? లేదు. మళ్ళీ అది ఏం చేస్తూ ఉంది, తన పని అది ఏం చేస్తూ ఉంది, జరిగిస్తూ ఉంది. ఇది ఈ మనసు మనలోకి రావాలన్నమాట. మంచి చెట్టుకే రాళ్ళు పడతాయి, మంచిగా నడుచుకునే వారికే బాధలు వస్తాయి. సో ఇది నేచర్, అది నేచర్ అంతే. ఇంకా ఆమె తిట్టింది కదా, ఇప్పుడు మామిడి చెట్టు అనుకోండి మాట, ఆ వ్యక్తి నన్ను కొట్టాడు కదా, నేను కాయలు ఇవ్వనంటే అంటది, అది ఇవ్వదు. ఆమె నన్ను తిట్టింది కదా, నేను మళ్ళీ ఆమె తిడతా అంటే నీ తప్పు, అది నీ స్వభావం కాదు, అది నీ క్యారెక్టర్ కాదు. ఆమె ఒక మాట ఉన్నది కదా, నేను అనడానికి లేదు కదా, అది నీ క్యారెక్టర్ కాదు, అది నీ స్వభావము కాదు. అయ్యో చెట్లు మామిడి చెట్టు అనుకోవచ్చు, నా మీద వీళ్ళు రాలేసి ప్రతి సంవత్సరం కొడతాను కాబట్టి సంవత్సరం నేను వీళ్ళకి ఏమి ఇవ్వను, ఫలాలు ఇవ్వను అనుకుంటుందా? దాని స్వభావం అది కాదు. దాని స్వభావం ఏంటి? ప్రతి సంవత్సరం ఎండాకాలం మళ్ళీ ఏం చేయాలి, పూత పూసుకొని ఫలాలు ఇవ్వాలి. సో మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన స్వభావము మనం ఏం చేసుకోవాలంటే మార్చుకోవద్దు. క్రీస్తు మార్చుకున్నాడా? ఇంటి వాళ్ళు సైతం ఆయన ఏం చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ప్లాన్ చేశారు చంపేయడానికి ఇంటి వాళ్ళు. అన్నా లేదు ఏమన్నా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, అక్కడ వెళ్ళి సమర్పణ చేయ, అక్కడ ఏముంది, ఆయనకు థ్రెట్ ఉంది అక్కడ అంటే చెప్తా ఉన్నారు అనమాట. ఇక్కడ ఉంటే ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు, అక్కడికి వెళ్ళు, అక్కడ వెళ్ళి మంచి స్వార్థ చేయవచ్చు కదా అంటే ఉద్దేశం ఆయన మంచి స్వార్థ కాదు, అక్కడ ఆయనకి ఏముంది, థ్రెట్ ఉంది, అక్కడ అయితే చంపేస్తారు. మంచి చెట్టుకే దెబ్బలు ఏమవుతాయి, తగ్గుతాయి. దెబ్బలు తింటే మాత్రాన దాని స్వభావం అది ఏం చేసుకోవద్దు, మార్చుకోవద్దు. అది ఎలా ఉందో అలానే ఉంటుంది. చేంజ్ అనేది ఏమవుతుందో అవుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత ఎగతాళి చేసినా, ఏదో చేసినా కూడా నీ క్యారెక్టర్ నీదే, నీ స్వభావం నీదే. పొద్దున దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేది నీ క్యారెక్టర్ బేస్ చేసుకొని, నీ ప్రవర్తన బేస్ చేసుకొని ఆయన ఇస్తాడు. అయ్యా లేదయ్యా, ఆ ఒక మాట దేవుడు ఒక మాట అన్నాను, ఆమె గుర్తులోకి ఎవడో గుర్తులేకపోతాడు, ఆమె గుర్తులేకపోతే నువ్వు కూడా గుర్తులోకి పోతావు. ఇవి జడ్జ్ అని అవర్ క్యారెక్టర్, పక్కల క్యారెక్టర్ బేసిస్ మన జడ్జ్ చేయడు, మన ప్రవర్తన బేసి మనల్ని ఆయన చేస్తాడు, జడ్జ్ చేస్తాడు. ఆమె ఒక మాట మన దేవుడు ఒక మాట అంటారు, ఆమె అక్కడికి పోతాం, మనం కూడా అక్కడికి పోతాం, కథ అయిపోయింది, టాటా బై బై. అది కరెక్ట్ కదా? కాదు. దేవుడు అంటాడు, మీరు నా సంబంధులు, మీరు నా రాజ్య సంబంధులు, మీరు ఈ విధంగా నడుచుకోవాలి. దుష్ట సంబంధులు ఈ విధంగా నడుచుకుంటారు. మీరు ఈ గుంపులోకి వెళ్తారా, ఆ గుంపులోకి వెళ్తారా? ఈ నా వెంబడి వస్తే ఇరుకు మార్గం, నాది ఇరుకు మార్గమే, అదే మార్గము విశాల మార్గం. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ నీ ఇచ్చిన దాకా మాట్లాడవచ్చు, నీ ఇష్టం దాకా తిరగవచ్చు, కొట్టవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది విశాల మార్గం. ఇది ఇరుకు మార్గం, కష్టమైన మార్గం కాదు. మళ్ళీ చెప్తామని, ఇరుకు మార్గం కానీ కష్టమైన మార్గము కాదు అంటే ఈ మాట అర్థం చేసుకోవాలన్నమాట. ఇరుకు మార్గము వేరు, కష్టమైన మార్గము. ఇది ఇరుకు మార్గము అంతేగాని కష్టమైన మార్గము కాదు. ఇరుకు మార్గం నేను ఎక్కడికి తీసుకెళ్తుంది, నిత్య జీవాలను ఏం చేస్తుంది, తీసుకెళ్తుంది. విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది, నరకానికి. ఇక్కడ కొట్టవచ్చు, తిట్టవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, ఎలా పడాలని ఇక్కడ ఏం చేసుకోవచ్చు, నడుచుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము దేవుడి మాటలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, టైం అన్ని కూడా ఇక్కడ ఏమన్నా పాటించాలి. ఇది కష్టమైనది కాదు, కాకపోతే ఇరుకైనది అంతే. ఇది విశాలమైనది, ఇక్కడ నేను పట్టించుకునేది ఇంకే ఉండదు. కాకపోతే ఇది నేను ఎక్కడ తీసుకుంటే నరకాన్ని తీసుకెళ్తాను. సో చూజ్ యువర్ డెస్టినీ, చూజ్ యువర్ పాత్. మీ మార్గాన్ని మీరు ఏం చేయండి, ఎంచుకోండి.
మీ మార్గం మీరు ఏం చేసుకోండి, ఎంచుకోండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు మీరేమి సాక్షులు, మీకు మీరే. రేపు పొద్దున దేవుడు న్యాయసభలో కోర్టు అనేది తెలుసు కదా, కోర్టు చాలా మంది కోర్టు చూసే ఉంటారు. ఆయన అక్కడ నిల్చుంటాడు అనమాట. ఎక్కడ? తండ్రి అయిన దేవుడు జడ్జి ప్లేస్లో కూర్చుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయవాది. ఆ బోర్డులో ఉండేది ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంటుంది. బోర్డు అంటారు కదా, మనం ఎక్కడ మనం ఏం చేయాలి? అప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. నీ లెక్క నీదే, నీకు నువ్వే వాదించుకోవాలి. మనం ఆయనతో గెలవలేదు. ఆయనతో వాద్యమాడి గెలిచిన వాడు లేడట. బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. రోమపత్రిక 3 ఉంటుంది. దేవుడితో వ్యాజ్యమాడి గెలిచిన వాడు ఎవడు? ఆయనతో వ్యాజ్యమాడి మనం గెలవగలవా? గెలవలేము. కాబట్టి ఆ గోల్లోకి వెళ్ళకపోతే మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుని యొక్క శరీరము రక్తం మధ్యలో ఉంది. ఎవడైతే అనాలోచనగా పరీక్షించుకోకుండా, పరిశోధించుకోకుండా, ఎందుకంటే ఈ వారం అంతా కూడా మీరు ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా మీ క్రియలు ఉన్నాయి, మీ తలంపులు ఉన్నాయి, ఇవేమి మీరు పరిశోధించుకోకుండా, పరీక్షించుకోవడం అందులో చేయవేస్తే ఆ న్యాయసభలో మీరు ఏమవుతారంట? ఆ బోర్డులో మీరు ఏమవుతారో దేవునితో వ్యాజ్యమాడి గెలిచిన వాడు ఎవడు? గెలవగలమా? ఆయనతో వ్యాజ్యమాడి మనము గెలవగలమా? మనం ఏం చేయమో మనము గెలవలేము. కాబట్టి ఎవరు ఏదో అన్నారు, ఈ లోక యొక్క సులభోగాలు చూసి వాళ్ళు నడుస్తున్న మార్గంలో మనం వెళ్తే ఏమవుతుంది? దారి తగ్గే అవకాశము ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలా. దేవుడి మాటలు, దేవుడి వాక్యము సావాసంలో ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఫలింపని ప్రతి తిరుగు రాయించడం నరికి కాల్చి వేస్తానంట. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 3 విషయాలు నేను ముగించేస్తాను. ఈ వ్యక్తి ఎవరంటే, అంటే నేను డైరెక్ట్గా ఈ వీడియో చూపిస్తాను. ఈ వ్యక్తి ఎవరు? ఇది లైట్ ఆఫ్ చేయండి. ఆ క్రాస్ చూసి గుర్తుపట్టాలి ఆ వ్యక్తి ఎవరు. అమ్మా గట్టిగా అది సార్ పేదరు. ఈయన ఎవరమ్మా? పేదరు. ఎలా సినిమా ఏమడింది నాకు? ఎలా ఉన్నాడు ఈయన? ఉల్టా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? ఉల్టా సినిమా వేయబడింది. ఒకసారి మధ్యసు వాట మధ్యసు వాట కార్యక్రమం వస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఒక 3 మాటలు చెప్పి నేను గుర్తిస్తాను. యోహాను సువార్త ఫలించిన నెక్స్ట్ మనం ఎట్లా ఉంటుంది దీంట్లో మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి ఈ ఒక అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు వచ్చి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎదుగుతావని ఆయనకు చెప్పాను. ఒక నిమిషం. ఇక్కడ ఉన్న సంఘం, అత్తపూర్లో ఉన్న సంఘమా ప్రభు అడుగుతా ఉన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు చెప్పండి. పెదవుల మటుకు కాదు, పెదవుల మటుకు ఆలోచించుకొని చెప్పండి. నేను ఓన్లీ చెప్పిన వారు మాత్రమే నేను ఆన్సర్ చేస్తాను. నేను అది పరీక్షించుకోండి. అత్తాపూర్లో ఉన్న ఈ సంఘాన్ని అడుగుతా ఉన్నాడు దేవుడు, ఓ సంఘం నన్ను ప్రేమిస్తున్నావా? గురించి సమాధానం ఏంటి? ఆలోచన ఏమన్నా డౌట్ ఉందా? ఏమైనా ఆటంకం ఉందా? లోపల ఏమైనా అడ్డొస్తా ఉన్నాయా ఆ మాట చెప్పడానికి? లేదు కదా. ప్రభు అనేసుకొని కూడా పేతురు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ఏం చేస్తా ఉన్నావు? ప్రేమిస్తున్నావు అని. అప్పుడు పేతురు అంటున్నాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవే ఎదుగుతావు కనుక అని ఆయనతో చెప్పాడు. నెక్స్ట్ కింద యేసు నా గొడవలను ఎదుగుతో చెప్పాడు. ప్రభు ఏమంటున్నాడు?
నన్ను ప్రేమిస్తున్నామని పేరు చెప్పగానే అంటున్నాడు, నా గొర్రెలను ఏం చెయ్యి మేపుము అంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే అడుగుదామని ఆయనతో చెప్పాను. ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు, పరిశోధించుకొని పరిస్థితి అమ్మ చెప్పండి, ఓ సంగమా ఇక్కడ ఉన్న మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, రెండో మనం అడుగుతున్నాడు. చెప్పండి, సమాధానం చెప్పండి, తగ్గుపడిన ఆశ చెప్పండి. ప్రేమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కొంతమంది ఆంధ్ర ప్రేమిస్తున్నారు, గట్టిగా కదా ప్రేమిస్తున్నారా? కింద ప్రభు ఏమంటున్నాడు, నా గొర్రెలను ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. మూడవసారి గుర్తుపెట్టుకోండి, ఆయన యోహాను కుమారుడైన సీమోనా నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తనని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పు. మిమ్మల్ని మళ్ళా అడుగుతున్నాను, దేవుడు యేసుని ప్రేమిస్తున్నారా? ఇది మూడవసారి ప్రేమిస్తున్నారా? అది ఇప్పుడు నా గొర్రెలను మేపము, నీవు ఎవరిపై ఉండలేదా నీ అంతటా నీవే నీకు ఇష్టమైన చోటికి వెళ్ళొచ్చింది. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచదు, వేరపడి నడుము కంటే చోటికి మోసుకొని పోవాలని నిశ్చయంగా. చూడండి, ఈ లేఖన బాగా గమనిస్తే మరి యేసు పేతురు అడుగుతా ఉన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఇచ్చిన మాట సమాధానం ఏంటి? పేతురు ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీవే ఎరుగుతూ అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా గొర్రెలను మేపుము. ఏమన్నాడండి? మేపుము అన్నాడు. ఓకేనా? మరలా అడిగాడు, రెండోసారి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? వాళ్ళ కొద్దిగా ఆలోచించి, ప్రభు నీకే తెలుసు కదా నేను ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఆయన అన్న మాట ఏంటి? మన ప్రభు అన్న మాట ఏంటి? నా గొర్రెలను కాయము అన్నాడు. మూడవసారి మళ్ళీ అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు పేతురు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? కొద్దిగా విసుకొని, ప్రభు సమస్తం ఎదిగిన వాడు, నీకు అన్నీ తెలుసు అనేసి మళ్ళీ అన్నాక ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము అంటున్నాడు. నా గొర్రెలను మేపుము అంటున్నాడు. సో 3 సార్లు అడిగాడు, 3 సార్లు పేతురు సమాధానం ఇచ్చాడు, 3 సార్లు ప్రభు కూడా ఆచరించాడు, నా గొర్రెలను మేపుము, కాయము, మేపుము. సో అప్పటికే పేతురు తనకు తాను ఫలించడం అనేది స్టార్ట్ చేశాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, పేతురు అప్పటికే ఫలిస్తూ ఉన్నాడు. ఏంటి? తన లోపల వాక్యం ఏమవుతా ఉంది? వాక్యము ప్రవహిస్తూ ఉంది. వాక్యం ఏమవుతా ఉంది? ప్రవహిస్తూ ఉంది. ఆత్మ ఫలాలు కూడా ఏమవుతా ఉన్నాయి? ఫలిస్తూ ఉన్నాడు. సో ఈ ఫలించిన ఫలాలు చెట్టుకి ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ ఇది మన పాయింట్ నెంబర్ 2. ఫలించిన ఫలాలు చెట్టుకే ఉంటే సరిపోతాయా? అవేమి కావాలి? అవునండి, నేను ఆత్మీయులో బాగా ఉన్నాను, ఆత్మ ఫలాలు ఫలిస్తామంటే ఆ ఆత్మ ఫలాలు నీలోనే ఉంటే దానికి ఏమన్నా అర్థం ఉందా? మామిడి చెట్టుకున్న ఫలాలు దానికి ఉంటే ఏమైనా అర్థం ఉందా? అవేమవ్వాలి? మనుషులకు తీసుకున్న ఏం చేయాలి? తినాలి. అప్పుడు కదా ఆ చెట్టుకి ఏముంటుంది? ఫలించిన ఫలాలకు ఒక అర్థం ఉంటుంది. ఎసామా చెట్టు, మామిడి చెట్టుకున్న ఫలాలు, ఆ ఫలాలు మనుషులు దాన్ని పొందుకొని తిన్నప్పుడే ఆ చెట్టు యొక్క ఫలాలు ఫలభరితంగా ఏమవుతాయి? అవుతాయి. అర్థమవుతుందా? మాట అర్థమవుతున్నాయా? మనం అందరం ఇప్పుడు ఒక దారిలోకి వచ్చాము, నీటి కాలువల పక్కన ఉన్న ఒక చెట్టు వరకు మనం ఉన్నాం. దేవుని వాక్యం వల్ల ఏమవుతా ఉంది? ప్రవహిస్తూ ఉంది. చెట్ల నుంచి ఇప్పుడు ఏమొస్తా ఉన్నాయి? ఫలాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఈ వచ్చిన ఫలాలు ఏం చేయాలంటే నలుగురు మనం ఏం చేయాలి?
ఫలించాలి, ఫలించిన ఫలాలు నలుగురికి ఏం చేయాలి? పంచాలి. ఇది సెకండ్ పాయింట్. మనం ఫలించాలి ఫస్ట్ పాయింట్. ఫలించిన ఫలాలు నలుగురికి మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి. నేను ఎప్పటికైతే పోను, దేవుడు వాక్యము ఇల్లు అంతే కుటుంబం. నాకు దారిపోయే దాని ఎడుగున సమాధానం లేదు. నా పక్కన కూర్చున్న ఎడుగున సమాధానం లేదు. నా పక్కన కూర్చున్న ఎడుగున సమాధానం లేదు. అంతే కదా. అడవిలో మామిడి చెట్టు కాయలు ఏమవుతాయి? వస్తాయి, రాలిపోతాయి, ఉపయోగం లేకుండా పోతాయి. ఈ వచ్చిన ఫలాలు ఏం చేయాలి? ఇప్పుడు బావి దగ్గర చెట్టు ఫలాలు ఏమవుతాయి? అక్కడ మనుషులకు అవి ఏమవుతాయి? వాళ్ళు తీసుకుంటారు, తింటారు, సంతోషిస్తారు. సంతోషిస్తారు. సో మనకున్న ఫలాలు కూడా మనం ఏం చేద్దంట? దాచిపెట్టుంది. మనకున్న తలంపులు ఏం చేద్దంట? ఇక్కడ మన ప్రార్థన, ప్రార్థన. నేను దేవుడి మంత్రానికి వస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం ఉంటా ఉన్నాను, దశల భాగం ఇస్తూ ఉన్నాను. సరే, పరిసరుడు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయ్యా, అక్కడ దినమంతా నన్ను కాచి కాపాడారు, ఉపవాసం ఉంటా ఉన్నాను, దశభాగం ఇస్తా ఉన్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఆ వెనకాల సుంకర్ ఉన్నాడు. వెనకాల ఇవన్నీ సుంకర్లాగా లేనందుకు నీకు స్తోత్రం కథ. ఆ సుంకర్ అక్కడ నిల్చొని ఆకాశం వైపు నా తలెత్తడానికి నాకు ధైర్యం చల్లట్లేదు అయ్యా అని ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నాడు? వేడుకుంటా ఉన్నాడు. ఇతని కంటే అతడు, ఈ పరిసేని కంటే ఆ సుంకరి నీతి మంత్రుల దగ్గర ఇంటికి పోయాడు. ఫలిస్తే సరిపోదు. మళ్ళీ ఈ ఫలించిన ఫలాలు నలుగురికి ఏమవ్వాలి? ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు అడవిలో ఉన్న మామిడి చెట్టు దేనికి ఉపయోగపడదు? దాని కాయ, దాని ఫలం దేని కూడా ఉపయోగపడదు. అలా మనం ఉండకూడదు. మళ్ళీ స్టెప్ 1, మొదటి మెట్టు ఫలించాలి. రెండవ మెట్టు ఈ ఫలించిన ఫలాలు నలుగురికి పంచాలి. పేతురు విషయానికి వస్తే దేవుడి దగ్గర వచ్చాడు, దేవుడి వాక్యం విన్నాడు, దేవుడితో కట్టబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, సమాధానం కూడా ఉంటున్నాడు. నెక్స్ట్ దేవుడు పేతురుతో చెప్తా ఉన్నాడు, మనం ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా అంటున్నాడు. నా గొర్రెలు చేయి మేము. మరలా అడిగాడు, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, ఆ గొర్రెలను కాదు. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, గురించి మేము. మనల్ని అడుగుతా ఉన్నాడు, ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానని చెప్పారు. మరి ఫలాలు నలుగురు ఏం చేయాలా? ప్రేమ పిల్లలతో చెప్తే కాదు, క్రియతో మనం దాన్ని ఏం చేయాలంట? చూపించాలి. ఇక్కడ పేతురు అదే చేస్తా ఉన్నాడు. పేతురు అదే చేస్తాం. ఫస్ట్ ఆయన అడిగాడు, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవునని సమాధానం ఇచ్చాడు. తర్వాత ఆయన ఒక పని ఇచ్చాడు, సర్వీస్. దాన్ని మనం ఏమంటాం? ఇంగ్లీష్లో సర్వీస్ అంటాం. అవునా కదా? తర్వాత దూసరిలో పైన నేను ముగించేస్తాను. ఇది సాక్రిఫైస్. ప్రతి ఆత్మీయతలో ఉన్న ప్రతి విశ్వాసి ఫలించాలి. ఫలించిన తర్వాత, ఫలించడం అంటే ఏంటి? దేవుడు మనం అంటకట్టుకొని జీవించడం. ఇందులో మనలో ఏం కలుగుతూ ఉంది? ఫలాలు ఏమవుతా ఉన్నాయి? వస్తా ఉన్నాయి. ప్రేమ సమస్త వాటికి మూలం అన్నమాట. ప్రేమ. నీకు ధైర్యం అంటే ముందు ప్రేమ ఉండాలి, కంటం అంటే ముందు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ ప్రేమలో సమస్తం ఉంటాయి అన్నమాట. సో మనం దేవుడు ప్రేమిస్తే నెక్స్ట్ చేయాల్సింది సర్వీస్. నేను సండే టు సండే మధ్యలో వారం నీకు నాకు సంబంధం లేదు. అలాగా నెక్స్ట్ ఇప్పుడు అలాగా ఇప్పుడు ఒక స్టెప్ ఎదుగుతున్నాం. మనం పుట్టిన బిడ్డే పాలు తాగాడు, మనకి అన్నం పెట్టాలి. అవునా కదా? మనం కూడా ఇప్పుడు ప్రేమన్నాము, పాలు తాగాము, పాలు తాగాము, మనం బలమైన ఆహారం ఏం చేయాలి? తీసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ చేయాలి. మనం అందరం కూడా ఏం చేయాలి? సర్వీస్ చేయాలి. అర్థమవుతుంది ఆ మాటలు? నేను వస్తాను, పాటలు పాడడం సర్వీస్ కాదు, వాక్యం చెప్పడం సర్వీస్ కాదు. అది ఒక క్రమాన్ని పాటిస్తా ఉన్నాం. చూడండి, పేతురు దేవుడు ప్రేమించాడు, తర్వాత చేసాడు, సర్వీస్ చేస్తా ఉన్నాడు. అంటే ఇవి ఒక సర్వీసే, బట్ ఇంత డెప్త్ ఏం చెప్తా ఉన్నా. పేతురు వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు అంట 3000 మంది ఏమయ్యారు? బాప్తిజం పొందారు. ఇంకొకసారి ఆయన చెప్తాడు, మళ్ళీ ఎంతమంది పొందారు? 5000 మంది అనే సంఖ్య ఉంటుంది అనమాట. సో
సువార్త ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఒకే చోట ఉన్నాడా? ఆయన ప్రాంతాలు తిరుగుతూ ఏం చేస్తా ఉన్నాడు? సర్వీస్ చేస్తా ఉన్నాడు. ఇది కూడా సర్వీస్లో భాగ్యమే, కానీ ఆరంభం ఇది అంతే. ఎదగాలి మనం, ఇంకేం చేయాలి? మనము ఎదగాలన్నమాట, ఫలించాలి. ఫలించడమే దేవుని ప్రేమించడము. ఈ ఫలించిన తర్వాత మన ఫలాలు నలుగురికి మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఇదే సర్వీస్ అన్నమాట. ఈ సర్వీస్ చేస్తూ చేస్తూ పేతురు ఏమైపోయాడు? సాక్రిఫైస్ చేశాడు. తన జీవితాన్ని ప్రభు కోసం సాక్రిఫైస్ చేశాడు. ఆయన అడిగారు, ఇందాక లేఖన భాగం మనం చూసుకుంటే చివరి స్టేజ్కి వచ్చాడు. నువ్వు ప్రభు గారు నిలబడి నేను చంపేస్తాం అన్నారు. ఇది సాక్రిఫైస్ మన అందరూ ఇది మనలో కలగాలన్నమాట. ప్రభు కొరకు నువ్వు నిలబడి నేను చంపేస్తాము, ఒక్క మాట చెప్పు. ప్రభువుని విడిచిపెడతాను, ఒక మాట చెప్పి నేను వదిలేస్తాను. పేతురు నా మాట అడిగినప్పుడు నేను ఏమన్నాను? బ్రతికినా ఆయన కొరకు, చనిపోయినా ఆయన కొరకు. నేను చంపేస్తామన్నారు. చంపేసుకోండి అన్నాడు. శివ తీసుకొస్తా ఉన్నాడు. ఎలా తీసుకొచ్చారు? ఫస్ట్ ఎలా తీసుకొచ్చారంటే నిలువుగా ఉండడం తీసుకొచ్చారు, ఇలా ఉండడం తీసుకొచ్చారు, నిలువుగా ఉండడం తీసుకొచ్చారు. ఏసుకుని లేదంటే చనిపోయాడు అలా తీసుకొచ్చారు. సిలువ వేయబోతా ఉన్నాడు. ఒక మాట అన్నాడు, ఏమంటే ప్రభువుకు మళ్ళీ సిలువ వేయడానికి నేను అర్హుడను కాదు, అంత యోగ్యత నాకు లేదు, అంత తగ్గుడు కూడా నేను కాదు, కాబట్టి ఉల్ట సిలువ వేయాలి అని ఏం చేయాలి? ఉల్ట సిలువ. ప్రభువుకు మళ్ళీ నేను అలా వేయడానికి నాకు యోగ్యత లేదు, నేను అంత ధన్యుడు రావడానికి నాకు బాగా ఉంటుంది, కాబట్టి నాకు ఉల్ట సిలువ వేయండి. చూడండి, ఇలా సిలువ వేస్తే రక్తం అంతా ఇలా కారు బయటకు వెళ్తుంది. ఉల్టా సిలువ వేస్తే రక్తం అంతా పైనుంచి కిందికి ప్రవహించి బయటకు వెళ్తుంది. ఇది సాక్రిఫైస్. లవ్, సర్వీస్, సాక్రిఫైస్. ఫలించిన ప్రతి చెట్టు మనల్ని ప్రేమిస్తుంది కనుకనే మనం రాళ్ళు విసిరినా ఏ విసిరినా ఆ కాయ మనకు అది ఏం చేస్తుంది? ఇస్తాం. సర్వీస్. మళ్ళీ సంవత్సరం మళ్ళా కాయలు వస్తూ ఉన్నాయి, మరలా కాయలు ఇస్తావు. మళ్ళీ సంవత్సరం మళ్ళా కాయలు వస్తే మళ్ళీ కాయలు ఇస్తావు. సర్వీస్. సాక్రిఫైస్ అది మన అక్కర్ల కొరకు, మన ఇంటి దర్వాజ కోసమో, మన ఇంటి దిమ్మల కోసమో, బొత్తుల కోసమో అదేమవుతా ఉంది? సాక్రిఫైస్ అవుతాం. ఇప్పుడంటే పిల్లలు వచ్చాయి, స్లాబ్లు వచ్చాయి, అప్పుడు చెడు కట్టాలి, చెడు కట్టాలి. అవేమంటారు? దూల దూల. అదే కదా, అది మనం ప్రేమిస్తామని కనుక మనకు అది అది ఇస్తా ఉంది, ఫలాలు ఇస్తా ఉంది, ప్రతి సంవత్సరం ఇస్తా ఉంది. అది సర్వీస్. సాక్రిఫైస్ మన అక్కల కొరకు అది ఏం చేసిన తను సమర్పించుకోవాలి. పేరు కూడా అదే చేశాడు. దేవుని ప్రేమించాడు. మీరు చెప్పాలి కదా, నేను నమ్మను. ఎప్పుడైనా నమ్మను? సర్వీస్ చేసేదో నేను నమ్మను, అంతే కదా. పరమానికి తిరిగారు మనం ఏం చేయాలి? మన ప్రేమను వ్యక్తపరచాలి. ఈరోజు నేర్చుకుంటే ఒకటి మనం ఫలించాలి. ఫలించిన మనము నలుగురికి ఉపయోగపడాలి. ఫలించిన మన నలుగురు మనం ఏం చేయాలా? మన ఫలాలు మన నలుగురికి ఉపయోగపడాలి. నేను ఈ స్టేజ్కి వచ్చావు, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి మనం ఎలా ఉండాలంట? దీవెనకరంగా. ఇదే దేవుని పిల్లలు ఇదే చేస్తారు. దేవుని పిల్లలు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, వాళ్ళకి ఎన్ని ఆటలు అయినా వాళ్ళ క్యారెక్టర్ మారదు, వాళ్ళ స్వభావం మారదు, మార్చుకోలేదు. తొమ్మిదికి నీతికి దున్నతికి పొద్దు లేదు, వెలుగు చీకటికి పొద్దు లేదు, చీకటి క్రియలు చీకటి, వెలుగు ముందు వెలుగు సంబంధం లేదు. మనం ఫలించాలి. ఫలించిన మనము మన ఫలాలు నలుగురికి పంచిపెట్టాలి. మన ఏదో దాచిపెడితే నిష్ప్రయోజనం. ఇక్కడ ఇప్పుడు ఆ ఎదుగుమానం అనగా ఇందాక ఆ ఎదుగుమానం అంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖం కలుగుతుంది. ఇదే ఎదుగుమానం. బట్ ఇవన్నీ మళ్ళీ పైన ప్రభు మనకు ఏమంటున్నాడు? ఇది కష్టమైన మార్గం కాదు అంటున్నాడు. అవునా? ఎరుకు మార్గం కష్టమైన మార్గం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకంటే ముందు ఆయన పొంది ఉన్నాడు. సో ఇందులో ఇది కష్టమైనది కాదు. ఎందుకంటే ఇక్కడ వస్తున్న మీకు శ్రమలను బట్టి, మీరు వెళ్తున్న ఈ ఎరుకు మార్గాన్ని బట్టి మీకు నిత్య జీవం ఏమవుతా ఉంది? సంపాదించుకుంటారు. ఇది
ఇరుక మార్గం కఠిన మార్గం మాత్రం కాదు. ఈ మార్గం ఎప్పుడైతే వెళ్తారో మీకు ముందున్నది ఏంటి? నిత్య జీవం. ఫలించాలి. 2 తలాంతులు, 4 తలాంతులు, 1 తలాంతు. ఏం చేశాడు? 4 ఉన్నవాడు 4 5 ఉన్నవాడు 10 చేశాడు. 2 ఉన్నవాడు 4 చేశాడు. 1 ఉన్నవాడు 2 ఏమైనప్పుడు ఏమన్నాడు దేవుడు? బలా నమ్మకమైన దాసుడు అన్నాడా? ఆ పేరు అనిపించుకోవాలి. బల నమ్మకమైన మంచి మరి అమ్మగారు యాదమ్మ గారు బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసి. అంతే కదా. అంతకు మించి మనకి ఇంకేం కావాలి? దేవుడి నోట నుండి ఇక నా కుమారుడు అంటే చాలుగా మనకు. ఇక మనకు కూడా ఇంకేమవుతుంది? ఆ ధన్యత మనం ఏం చేయాలి? మనము దక్కించుకోవాలి. మన ప్రయాసం అంతా కూడా ఆయనతో మన ప్రయాసము చెప్పండి. మీ ప్రయాసము నిత్య జీవమా? మీ ప్రయాసము పప్పుతో ఉండడమా? అంటే కొంతమంది తాళం ఎలా ఉంటుందంటే చెప్పినవన్నీ చేస్తారు, ఇక్కడ ప్రేమ ఉంటుంది. అర్థమైందని చెప్పింది. మళ్ళీ ఇక్కడ చాలా ఉంటే మళ్ళీ తిరగాల్సిన చెప్పిన క్రియలా చేస్తారు, కానీ అయిష్టంగా చేస్తారు. మనం ప్రభువుని సంపాదించుకోవాలి. అదే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏదో విశాలంగా ఉంటుంది, అక్కడ పల్లాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, నది ఉంటుంది, దేవుడు జీవఫలాలు ఇస్తాడు, తింటూ బ్రతికేస్తా, బాగుంటుంది, స్విమ్మింగ్ చేస్తా. కాదు, మనం ప్రభువుని సంపాదించుకోవాలి, ఆయన ప్రేమను సంపాదించుకోవాలా, ఆయన హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. అదే నిత్య జీవం. బంగారం అవసరం లేదు, బంగారు వీధులు మనకు అంటే చెప్తాం. మనకి మంచివాడికి ధనంతో అవసరం లేదు. మంచిగా బ్రతికేవాడికి వాడు ఎలాగైనా పడతాడో బ్రతికేస్తాడు. మనం క్రీస్తుని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా అన్నీ ఉన్నవాడే విడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. మనకెందుకు చింత? ఇప్పుడు చెప్పండి, ధనవంతుడికి అదే పక్కన పోయింది, దరిద్రుడికి అదే పక్కన పోయింది. ఇక్కడ మన స్టేటస్ మారచ్చం కానీ మనలో భూమి ట్రీట్ చేసే విధానం మారదు. మనుషులు మారుతూ ఉన్నారు, వాళ్ళకున్న డబ్బులు బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ట్రీట్ చేసే విధానం మారుతూ ఉన్నారు. దేవుడు మారట్లేదు, భూమి మారట్లేదు. అదే మట్టిలో ఏం చేస్తామో మనిషిని, అది ఎవరైనా కానీ ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ అక్కడే పెడతా ఉన్నారు. కానీ ఒక మాట ముందు పెట్టుకోవాలి, దరిద్రుడు చనిపోతే కొనుక్కోబడిన రాయబడి ఉంటుంది. ఏమంటది? కొనుక్కోబడిన రాయబడి. దరిద్రుడు చనిపోయి దేవుని చేత కొనుక్కోబడిన రాయబడి ఉంటుంది. ధనవంతుడు చనిపోతే పాతి పెట్టబడిన రాయబడి ఉంటుంది. డిఫరెన్స్ గమనించాలి. ధనవంతుడు ఏం సంపాదించుకున్నాడు? దరిద్రుడై ఏం పోగొట్టుకున్నాడు? ధనవంతుడై పలవాలని పోగొట్టుకున్నాడు. దరిద్రుడై పలవాలని సంపాదించుకున్నాడు. పలవాలని సంపాదించుకుంటే ధనం క్వాలిఫికేషన్ కాదు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాదు, అది నీ మనసుకు దేవుని మనసుకే. అది అంటు కట్టబడాలి. అంతే. అదేమవ్వాలి? ఆయన వైఫై ఆన్ చేశాడు, మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫలించే విధంగా మనం ఉండాలి. ఇప్పుడు నేను ఈరోజు వచ్చిన రెండో మాట ఏంటంటే మనం ఫలించిన ఫలాలకి ఉపయోగపడాలి. ఈ ఇచ్చే ప్రాసెస్లో మనకు దెబ్బలు తగ్గుతాయి. నాకు చాలా జరిగాయండి యాక్టివిటీ, బట్ తప్పదు. మనకు అది తప్పదు, చేస్తూనే ఉండాలి. అది మనం చేస్తూనే ఉండాలి. అది అక్కర్లో ఉన్న మనం ఏంటంటే చేయాలంట. అక్కర్లో ఉన్న మనం తగ్గించాలి. అదే దేవుని ప్రేమ. ఒక వ్యక్తి చేస్తాను, మదర్ తెరేసా. ఆమె ఈ దేశం కాదు, ఈ భాష కాదు, ఈ రంగు కాదు. ఇస్తాను మదర్ తెరేసా. ఆమె ఇచ్చిన గుర్తు ఏంటి? మన ప్రభుత్వం, మన దేశం. మదర్ ఆఫ్ ఇండియా కదా, మదర్ తెరేసా అంట. భారతదేశానికి ఆమె తల్లి, భారతీయురా ఆమె. ఇండియన్ సిటిజన్షిప్ ఉందా ఆమె? అసలు లేదు. మరి ఎలా అయింది మదర్? మన దేశానికి మదర్ ఎలా అయింది? ఆమె మన ఇండియన్ సిటిజన్షిప్ లేదు, ఆమె భారతీయురాలు కాదు. ఎందుకు అయింది? మన దేశంలో ఉంటే ఇక్కడ ఉన్న అన్ని పొందుకోవాలంటే భారతీయుడు అని అయి ఉండాలి.
ఉద్యోగం కావాలన్నా, దేశంలో బియ్యం ఇవ్వాలన్నా, ఏది జరగడా ఏంటి సిటిజన్షిప్ కలిగి ఉండాలి. ఆమె కలిగి ఉందా? కానీ అది ఏమైందంటే భారతదేశానికి తల్లి, మదర్ తెరిసా. మన దేశంలో మదర్ తెరిసాగా ట్రీట్ చేస్తాం. గాంధీ గారిని ఫాదర్గా ట్రీట్ చేస్తాం. నిజంలో ఎందుకు మదర్ తెరిసా మన దేశానికి మదర్ అయింది? ఇక్కడ చదువుకున్న వాక్యం ఆమె దేవుడు ప్రేమించింది, సర్వీస్ చేసింది, సాక్రిఫైస్ చేసింది. నిజంలో ఆమె దేవుడు ప్రేమించగలగానే ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చింది. ఆమె దేవుడు ప్రేమించగలగానే సర్వీస్ చేసింది. ఆమె దేవుడు ప్రేమించగలగానే నా జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఎవరి కొరకు? ప్రభు సమర్పించుకుంటాను. నేను చదివిన ఒక చదివాను. సర్వీస్ అంటే ఆమె కోల్కతాలో సర్వీస్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా ఈ పుస్తకాలకు అంటున్నాను వారికి నేను చదివాను. ఒక వ్యక్తి కామెంట్ చేసుకుంటుంటే ఇక్కడ కింద పడిపోయి నేల కనబెట్టింది, తన చేతులు చాపి ఆ వామెంట్ చేతులు తీసుకొని బయట పనిచేస్తున్నాడు. అది సర్వీస్. మనం చేయలేము. అందుకే మనం చేస్తారు కదా, మనం తెలుస్తాను. బికాస్ ఆఫ్ దేవుడి ప్రేమ, కేవలం దేవుడి ప్రేమను బట్టి. అది ఈరోజు ఈ భారతదేశం గ్రహించలేకపోతా ఉంది. ఆమె ప్రేమ ఏం చేయగలుగుతా ఉంది? గ్రహించలేకపోతా. ఆమె చేసిన సర్వీసు బట్టి ఆనంద ప్రభుత్వము ఆమెకు మద్దతు తెలిసగా మన దేశానికి ఆమెకు పిలిపించాలి. ఆమె దేవుడు ప్రేమించింది, కనుకనే ఈ దేశానికి వచ్చింది. దేవుడు ప్రేమించింది కనుకనే సర్వీస్ చేసింది. దేవుడు ప్రేమించింది కనుక తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. ఆమె అనుకుందా నాకు ఏమవసరం, నా దేశం కాదు, నా ప్రజలు కాదు. దేవుడి ప్రేమ యూనివర్సల్గా ఉంటుంది. దేవుడి ప్రేమ లోకం మొత్తం ఒకటి రీతిగా ఉంటుంది. అమెరికాలో ఉన్న వాళ్ళ సహోదరుడు, ఎందుకంటే నేను దేవుడు ప్రేమిస్తున్నాను కాబట్టి మనం వాళ్ళ కొరకు ప్రార్థించాలి. దేవుడి ప్రేమ అనేది ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఒక స్టేట్ చెందినది కాదు, ఒక వర్గం చెందినది కాదు. ప్రతి ఒక్కరికి ఆమెను ప్రేమించింది. అయ్యో భారతదేశంలో కుష్ఠరోగులు ఎక్కువగా ఉన్నారు, సరైన ట్రీట్మెంట్ లేదు ఇక్కడ. సరైన ట్రీట్మెంట్ ఇక్కడ ఏదైనా పట్టించుకున్న దిక్కు లేదు. ఇక్కడ అణచివేయబడడం ఇక్కడ ఎక్కువగా ఉంది. అంటాం ఇక్కడ ఎక్కువగా ఉంది. కులం ఎక్కువగా ఉంది. ఇక్కడ హింస ఎక్కువగా ఉంది. ఆమె ప్రయాణించి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తుంది. అలా పట్టుకున్న ఆ టైంలో అంతకుముందే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చదివాను. ఈవెన్ ఎలాగైనా సరే అక్కడికి పంపించాలని ప్లాన్తో వచ్చాడు. ఆయన కట్టుబడిపోతాడు, ఆమె పోలీసు చంపాడు. ఆ టైంలో ఆ వామిట్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టి అది తీసుకున్నప్పుడంట ఆ కత్తి పడేసి ఒకరికి వచ్చి సర్వీస్ చేస్తాడు. ఇంట్లో కలిసి సర్వీస్ చేస్తాడు. చూడండి, దేవుడు ప్రేమగా ఏదైనా కార్యం చేస్తామో, క్రియలు చేస్తామో ప్రతి ఒక్కరిని అది ఏం చేస్తుంది? మారుస్తాం. చంపడంలో వచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడు చేసిన పనిని చూసి కత్తి పడేసి ఆమెతో కలిసి ఆమెతో కూడా సర్వీస్ చేస్తుంది. ఎలా వస్తుంది తన తెగింపు? ఒక చంపడానికి తెగింపు కాదు, సర్వీస్ చేయడానికి నాకు తెగింపు ఉండాలి. ఒక చెప్పడానికి తెగింపు కాదు, ఆ చంపడానికి ఉండడానికి మనకి ఏం కావాలి? తెగింపు కావాలి. ఇందులో తెగింపు కావాలి. నేను ప్రభుత్వం నిలబడతాను, హింస పొందుతాను, చంపడానికి సిద్ధంగా ఉంటాను. అది కూడా ఇందులో గాంధీ అన్నాడు కదా, చెప్పబడితే చెప్ప యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. ఇది చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ కూడా చెప్పబడుతుంది చెప్ప చూపిస్తామన్నా ఇది పొద్దులపై చేయలేదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టాలి. ఇది రెండో పాఠం. ఎదగాలి, మనం ఎదగాలి. సాధ్యమైన మటుకు సర్వీస్ చేయండి. అర్థంలో అవుతాం. మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి 25 ఒకసారి చదువుకోండి. సర్వీస్ గురించి రాకపోతే నెక్స్ట్ వీక్ అది మనం మాట్లాడుకుందాము. ఎలా దేవుడు ఈ సర్వీస్ని ఆయన గుర్తించి ఏ విధంగా ప్రతిఫలిస్తాడు. ప్రభువు మనం చేసే ప్రతి పని కూడా ప్రతిఫలం ఉండాలి. ప్రభుత్వంతో మీ ప్రయాసము వెళ్తాం కానీ ప్రభు స్పష్టంగా చేస్తాము. ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరు అవసరం ఒకరు మనం తీర్చుకుంటూ, ఒకరి ప్రాంతంలో ఒకరి దుఃఖంలో ఒకరి పాలు పంచుకుంటూ ఉంటుంది కదా. ఇది రెండో మనం ఎదగాలి. ఫలాలు పొందిన మనము ఫలించిన మనము మన ఫలాలకి పంచుకుంటాము. దేవుడు మనం గురించి ఆలోచించాక చిన్న ఆలోచించడం.
ఈ బంగారు పాదములకు అయ్యా అపరాధ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభావ. అయ్యా గతంతా కాచి కాపాడి మరొక దినం మా జీవితంలో ఆశ పొడిగించి ఉదయకాలం ప్రభావ ఈ విధంగా తండ్రి అయ్యా అందులో మోకరించిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభావ. నాయన మరి ప్రభా మమ్మల్ని తండ్రి రక్షించి ప్రభావ ఫలింపజేస్తా ఉన్నందుకు నాయన నీకు వందనాలు ప్రభావ. మరి మాట్లాడే ప్రభావ నీకు వందనాలు తండ్రి. నలుగురు ప్రభా మరి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి అయా దీవెనకరంగా ప్రభా ఆశీర్వకరంగా ఉండేలాగా మాకు సహాయం దయచేయండి. మనుషుల దయదు నాయన మీ దయదు ప్రభావ మేము వర్ధులుగా తండ్రి మాకు సహాయం దయచేయండి. అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి. మా హృదయంతరంలో ఎదిగిన దేవుడు ప్రభావ నాయన సమస్తము ఎదిగిన దేవుడు తండ్రి పరిశోధించేవాడ, పరీక్షించేవాడ, సరిచేవాడ, సరే మనం నడిపించేవాడ నీకు వందనాలు. అయ్యా మాకు కావాల్సిన జ్ఞానం, మాకు కావాల్సిన తెలివి మాకు దయచేయండి తండ్రి. నీ అంత నాయన భయం కలిగి, భక్తి కలిగి నడుచుకోవాలని మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నువ్వు మా ముందు ఏదైతే మాదిరి ఉంచిపోయావో ప్రభావ ఆ మాదిరి మేము కలిగి తండ్రి, ఆ మాదిరి జీవితము మేము కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ లోకంలో ఉన్న వాటిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా నాయన ప్రభావ మిమ్మల్ని చూస్తూ ముందు సాగిపోయే కృపను మాకు దయచేయండి తండ్రి. మరొకసారి ప్రభావ అయ్యా మమ్మల్ని బట్టి, మా కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి తండ్రి, సంఘాన్ని బట్టి, పరిచయం బట్టి, సంస్థను బట్టి తండ్రి ఈ కొందనాలు తెలుసుకుంటూ అయ్యా చేసిన మేళకి చేయబోతున్న మేళకి అయ్యా తెలుసుకుంటూ త్వరగా రానైనా యేసు